నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మాయి. గురువుగారు, బొమ్మల కొలువు పెడతారు కదా గురువుగారు, మరి అది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంచాలి అంటారు బొమ్మల కొలువు? ఈ ప్రపంచానికి అంతటికి కూడా ప్రతీక బొమ్మల కొలువు. చిన్నారి బాలబాలికలను ఇంటిలో దగ్గరికి పిలిచి అటకపైన ఉండే ఆ భూషాణం ఒకటి కిందికి దించి అందులో ఉండే మట్టి బొమ్మలన్నింటినీ కూడా చక్కగా తుడిచి 7 వరుసలలో ఇంటిలో తంతెల వలె మెట్ల వరుసల వలె ఏర్పాటు చేసి తెల్లని వస్త్రం పరిచి పిల్లలకు ఒక్కొక్క బొమ్మ చూపిస్తూ, ఇది వామనావతార అర్చామూర్తి బొమ్మ, కథ తెలుసునా అని పిల్లలకు ఆ కథ. ఇది గాంధీ బొమ్మ, ఎవరు గాంధీ తెలుసా అని గాంధీ కథ. ఇది సుభాష్ చంద్రబోస్ విగ్రహం ప్రతిమ బొమ్మ, సుభాష్ చంద్రబోస్ ఎంత వీరుడో తెలుసా. ఈ విగ్రహం స్వామి వివేకానందుడు తెలుసా. ఈ మూర్తి పటేల్ ఎవరో తెలుసా. ఈ మూర్తి లాల్ బహదూర్ శాస్త్రి తెలుసా. ఇలా పిల్లలకు ఒక్కొక్క ఆ బొమ్మని చూపిస్తూ ఆ బొమ్మ కథని వివరిస్తూ రాముడు, కృష్ణుడు, కాళీయమర్దనం, గణపతి, కుమారస్వామి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా, పార్వతి, విష్ణువు, అనంతశయనం పైన ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి, ఇలా ఒక్కొక్క బొమ్మ పిల్లలకు చూపిస్తూ వాళ్ళు ఉత్సాహంతో మునికాళ్లపైన, మోకాళ్లపైన, ముంగాళ్లపైన కూర్చుని ఇదేంటి అని అడుగుతూ ఉంటే అదేంటో కూడా చెబుతూ అలా అలంకరించడం బొమ్మల కొలువు నేపథ్యం. సప్తమి నాడు ఏర్పాటు చెయ్యాలి. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా ఆ బొమ్మల కొలువు మధ్యలో గౌరమ్మ పసుపు ముద్దను తమలపాకుల మధ్యన ఉంచి దీపాలు వెలిగించి లఘువుగా పదార్థం బెల్లం, పుట్నాలు లేదా తీపి పదార్థం ఏదైనా చక్కెర గింజలు అని చెబుతారు, వేరే వేర్లతో పిలుస్తారు. చక్కెర పానకం సిద్ధం చేసి వాటితో తీపి పదార్థాలు సిద్ధం చేస్తారు, బత్తీసాల వలె. అవి నివేదనగా చేసి అందరికీ పంచిపెట్టడం. బొమ్మల కొలువు అర్థం ఏమిటి అంటే హిందూ ధర్మాన్ని ప్రతీకాత్మకంగా పిల్లలకి బోధించడం ఒక ప్రయోజనం కాగా, ప్రపంచమంతా ఇదిగో ఇలా సమస్త జీవకోటి సమానమైన ప్రాతిపదికన జీవించే హక్కు కలిగి ఉన్నాయి అని చెప్పడం. కాళీయ పని వృత్తాంతం ఏర్పాటు చేస్తూ మడుగు, చేపలు, సర్పము, కృష్ణుడు. శివుడి బొమ్మ పెట్టినప్పుడు పాము, వినాయకుడు ఎలుక, కుమారస్వామి నెమలి, దుర్గా పులి లేక సింహం. జంతువులకు కూడా సమానంగా బ్రతికే హక్కు ఉంది. దైవాన్ని జంతువులలో కూడా చూడాలి. పిల్లలకు ఇలా చెప్పడమే ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంలో ఉండే కథ. అలాగే ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంలో ప్రపంచమంతా కూడా ఒక్కటే, సమస్తం దుర్గ కారణంగా నిర్వహింపబడుతున్నది అని చెప్పడం. సృష్టి స్థితి లయాత్మకంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తులు త్రిమూర్త్యాత్మకంగా, త్రిశక్త్యాత్మకంగా ఈ ప్రపంచం నిర్వహింపబడుతున్నది అని చెప్పడమే బొమ్మల కొలువు. ఈనాటి కాలంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేసే గృహాలు నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. డ్రాయింగ్ రూమ్లో షెల్ఫ్లోనే బొమ్మలు సర్దేస్తారు. పిల్లలకి ఏమీ చెప్పరు, వాళ్ళే దండం పెట్టేసుకుంటూ ఉంటారు. పిల్లలకి చెప్పండి. మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. సనాతన భారతీయ ధర్మాన్ని మనమే ఉద్ధరింపజేసుకోవాలి. ధన్యవాదాలు గురువుగారు. కృష్ణార్పణం.